నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈర్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ రోజు రాశి ఫలాలు వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? 4/2/2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం ఉదయం 6:47, సూర్యాస్తమయం సాయంత్రం 6:13, తిథి తది రాత్రి తెల్లవారుజామున 12:09 వరకు, నక్షత్రం పుబ్బ రాత్రి 10:12 వరకు, యోగాలు అతిగండ రాత్రి తెల్లవారుజామున 1:05 వరకు, కరణము వణిజ మధ్యాహ్నం 12:19 వరకు, విష్టి రాత్రి తెల్లవారుజామున 12:09 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:30 నుంచి 1:56 వరకు, గుళికకాలం ఉదయం 11:04 నుంచి 12:30 వరకు, యమగండం ఉదయం 8:13 నుంచి 9:39 వరకు, అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుంచి 12:53 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 3:48 నుంచి 5:24 వరకు, వర్జం ఉదయం 5:38 నుంచి 7:17 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వారికి మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. ముఖ్యంగా అలజడిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కూడా ఏదో రకమైన ఆటంకాలు లాంటివి రావడం, విద్యార్థులు విద్యాపరమైన విషయాల్లో డిస్ట్రాక్షన్స్కి లోన్ కాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే పెద్దల ఉపాసనా బలాన్ని పెంపొందించుకునే విషయంలో కూడా రకరకాల ఆటంకాలను వాటిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మానసిక ప్రశాంతత అనేది అత్యధికంగా ముఖ్యమైన భావనతో ముందుకు వెళ్ళే ప్రయత్నాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి మీకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీ విల్ పవర్తో అనుకున్న సమయంలో అనుకున్న పనులు చేసే ఉత్సాహాన్ని మాత్రం మీరు వదిలేయకుండా ముందుకు వెళ్ళడానికి అధికంగా కృషి చేసే అవకాశం ఈ యొక్క విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులకు కనబడుతోంది. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? గృహ వాహన విషయాల్లో కావచ్చు, గృహ వాతావరణంలో ఒకలాంటి ప్రశాంతత అనేది కొంతవరకు తగ్గడం, దానివల్ల వ్యక్తుల యొక్క సహకారాన్ని సద్వినియోగపరుచుకునే విషయంలో కూడా మనసు పూర్తి స్థాయిలో ముందుకు రాకపోవడం కావచ్చు, తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. అంటే విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాలు, అలాగే తల్లికి సంబంధించిన ఆరోగ్యం మొదలైన వాటి మీద అధిక శాతం శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేసే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో గృహ వాహనాలకు సంబంధించిన విషయాల్లో తల్లిదండ్రులతో అభిప్రాయ భేదాలు రాకుండా మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? కొంత వైరాగ్య భావన లాంటివి ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాటిని అధిగమించాలి. ఇతరుల దగ్గర నుంచి సహకారాన్ని తీసుకోవడం, పూర్తిగా మీరు చేద్దాం అనుకుంటున్న పని పూర్తి స్థాయిలో చేయడానికి కూడా ఇతరుల సహకారాన్ని తీసుకోవడం మీద ఇష్టం లేకపోవడం వల్ల దాన్ని పూర్తి చేసుకోలేని పరిస్థితులు లాంటివి ఏర్పడే అవకాశం ఉంది. కనుక ఇలాంటి సమస్యల్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. అవసరమైతే సహకారాన్ని తీసుకోవాలి. అలాగే అనుకున్న పని అనుకున్న సమయంలో చేసే సమయానికి ఏదో రకమైన ఆటంకాలు లాంటివి రావడం, తద్వారా కొంత ఘర్షణ, అనవసరమైన విమర్శలకు లోను కావడం, ప్రశాంతత లోపం, ఇష్టం లేని వార్తలు వినే పరిస్థితులు లాంటివి రావడం, మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉన్నప్పటికీ కూడా మీరు మీ యొక్క సమయస్ఫూర్తిని ఉపయోగించి, మీ తెలివితేటలను ఉపయోగించి అలాంటి సమస్యల్ని దాటడానికి ప్రయత్నాలు చేస్తారు. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. హృదయాందోళనని అధిగమించాలి. ఏదో తెలియని అలజడి, అలాగే ప్రశాంతత లోపం వల్ల చేస్తున్న కార్యక్రమాల మీద పూర్తి స్థాయి విశ్వాసం లేకపోవడం మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయం మీద శ్రద్ధ తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యులు, సంతాన వర్గం, వృత్తిపరమైన విషయాలు మొదలైన అన్ని చోట్ల కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు, తోబుట్టువులతో చర్చలు, ప్రయాణాలు, ముఖ్యంగా నూతన ప్రదేశాల్లో ఆహార స్వీకరణ, అలాగే దంతాలకి, కంటికి సంబంధించిన ఆరోగ్య విషయం మీద శ్రద్ధ మొదలైన విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. సింహరాశి. అమ్మ, మరి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? ధైర్యం, నమ్మకం విషయంలో మిశ్రమ ఫలితాలకి అవకాశం ఉంది. ముఖ్యంగా సాంఘిక సంబంధాల విషయాల మీద వారితో మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు, వ్యాపార అభివృద్ధికి సంబంధించిన విషయాల మీద కొంత నిర్ణయ సామర్థ్యం కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాపార విస్తరణకి సంబంధించిన విషయాలు కావచ్చు,
అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లోనూ ఆత్మీయులను సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు కృషి చేయాలి. అయినప్పటికీ కొంత సమయంలో కొన్ని సందర్భాల్లో మీ మీద మీకు నమ్మకం, ధైర్యం అధికంగా ఉన్నప్పటికీ, కొత్త పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాలు ఉన్నప్పటికీ, కొత్త వ్యక్తులతో తీసుకునే నిర్ణయాల విషయంలో మాత్రం కొంత ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఏర్పడతాయి. కన్యా రాశి. ఇక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఎక్కువ శాతం ఏదైనా ప్రవచనాలు వినడం, కొత్త ప్రదేశాలకు వెళ్ళడం, పెద్దల్ని కలవడం, ఆశీస్సులు తీసుకోవడం, అలాగే పుణ్యస్నానాల మీద అధిక దృష్టిని కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడం, అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక ఆలోచనలు, వైరాగ్యపు ధోరణి మొదలైన వాటికి అధికంగా అవకాశాలు లాంటివి ఉన్నాయి. అలాగే ఆకస్మికమైన ఖర్చులు, అనవసరమైన ఖర్చులు నిరోధించే పరిస్థితులు లాంటివి కొంత చూసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు కనబడుతున్నాయి కొందరికి. అలాగే ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి కావచ్చు, అలాగే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల మీద శ్రద్ధ తీసుకోవడానికి మొదలైన వాటి విషయంలో కూడా కొంతవరకు తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. మానసిక ఉద్వేగాల్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో, మానసిక ఉద్వేగాలకు సంబంధించిన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెడుతూ అనవసరమైన ప్రశాంతత లోపానికి అవకాశం లేకుండా జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది ఉంది. తులారాశి. ఇక తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తులారాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే తులారాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. రావలసిన ధనం సమయానికి అందినా కూడా ప్రణాళికాపరంగా ముందుకు వెళ్లే దిశగా మీరు చేసే ప్రయత్నాలలో కొన్ని సందర్భాల్లో దాని మీద ఒక వైరాగ్యపు ఆలోచనలతో కావచ్చు, లేకపోతే తర్వాత చూసుకుందాలన్న విధానంలో దాన్ని అలా వదిలేయడం బట్టి కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి తగిన విధంగా రెస్పాండ్ అవ్వాలి. వచ్చిన ధనాన్ని సద్వినియోగపరుచుకునే విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా పెట్టుబడుల కొరకు చేసుకునే ప్రయత్నాలు, అది కూడా స్థిరాస్తుల నేపథ్యంలో స్థిరాస్తులు కావచ్చు, వాహనాలు కావచ్చు, వాహన కొనుగోలు కొరకు కావచ్చు, నూతన వాహనం మార్పిడి కొరకు కావచ్చు, కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు ఎదురవడం అనేది. అలాగే దాంతోపాటుగా ఈ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా వీలైనంత వరకు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడం బట్టి మీకు అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడుతుంది. అలాగే ఆధ్యాత్మిక ప్రభావం కలిగిన వ్యక్తులతో కూడా వారి ఆశీస్సులు తీసుకోవడం, అలాంటి ప్రదేశాలకి వెళ్ళడం, వారికి కొంత డొనేషన్స్ లాంటివి ఇవ్వడం మొదలైన వాటికి కూడా అవకాశం ఉన్న సమయంగా దీన్ని మనం భావించవచ్చు. వృశ్చిక రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తి సంబంధమైన విషయాల మీద అధిక శాతం ఒకలాంటి డిస్టర్బెన్సీ లాంటిది కావచ్చు, లేకపోతే వైరాగ్యపు ధోరణి అలా మొదలైన వాటికి అవకాశం కనబడుతున్నప్పటికీ కొంతమంది వ్యక్తుల యొక్క జోక్యం వల్ల వృత్తిపరంగా కొంత నిరాశ నిస్పృహలకు లోనయ్యే పరిస్థితులు లాంటివి ఉన్నప్పటికీ దాన్ని మీ యొక్క సమయస్ఫూర్తితో కావచ్చు, మీ ఆలోచనలతో కావచ్చు, మంచి వ్యక్తుల యొక్క సహకారంతో అధిగమించే ప్రయత్నాలని చేయడానికి కూడా అవకాశం ఉంది. అంటే కొంత మీ యొక్క చిన్ననాటి మిత్రుల యొక్క సహకారం కావచ్చు, మంచి మిత్రులు, ఉన్నత స్థాయి అధికారుల యొక్క సహకారంతో ఎలాంటి సమస్యనైనా అధిగమించడానికి కూడా ప్రయత్నాలు చేసే అవకాశం లాంటిది కనబడుతుంది. అలాగే కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాలు కూడా చాలా వరకు మీకు అనుకూలంగానే ఉండడం బట్టి వీలైనంత వరకు వృత్తిపరంగా ఎవరైనా ఇబ్బంది పడడానికి ప్రయత్నాలు చేస్తున్నా, మీకు దానివల్ల ప్రశాంతత అనేది తగ్గుతుండే పరిస్థితులు లాంటివి ఏర్పడుతున్నా, వృత్తిపరమైన వైరాగ్యం ఉన్నా దాన్ని అధిగమించే విషయంలో మంచి వ్యక్తుల యొక్క సహకారం, జీవిత భాగస్వామి కావచ్చు, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం, వారి యొక్క గైడెన్స్తో ఎలాంటి సమస్యనైనా మీరు అధిగమిస్తూ మీ యొక్క విల్ పవర్తో ముందుకెడతారు. ధనస్సు రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వాళ్ళ విషయంలో దూర ప్రయాణాలకి అవకాశం ఉంది. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి అవకాశం, దూర ప్రదేశాల్లో నూతన అవకాశాలు, సామాజిక సేవ చేయడం, గుర్తింపు కొరకు చేసే ప్రయత్నాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు, పుణ్యబలాన్ని పెంపొందించుకునే ప్రయత్నాలు చేయడం, కొత్త ప్రదేశాలకు వెళ్ళడం, అలాగే ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాల విషయంలో వైరాగ్యపు భావనల్ని మాత్రం అధిగమించాలంటే కొన్ని సందర్భాల్లో ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇది ఇంతవరకే ఉంది కాబట్టి ఇక వదిలేద్దాం అనుకునే ఆలోచనలు కూడా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ఆ ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తూ మంచి ప్రయత్నాలతో, మంచి సాధనతో, మంచి వ్యక్తుల సహకారంతో, ముఖ్యంగా దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులు, మీ యొక్క చిన్ననాటి మిత్రుల యొక్క సహకారంతో మీరు ఆలోచనలని, అలాంటి సమస్యలను అధిగమించాలి. సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు కూడా విశేషంగా వారి యొక్క ఉన్నత విద్య కొరకు, విదేశీ విద్య కొరకు కూడా ప్రయత్నాలు. మకర రాశి.
అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మకర రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళకి ఆరోగ్య సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయించాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్యాలని నిర్లక్ష్యం చేయకూడదు. అవసరమైతే వైద్య సహకారం తీసుకోవడంలో కూడా వెనకాడకుండా అవసరం అనుకుంటే ముందుకు వెళ్ళడంలో తప్పులేదు. అలాగే మీ యొక్క ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకునే దిశగా కృషి చేయాలి. ఘర్షణలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. మీ యొక్క ఈగో ప్రాబ్లమ్స్ వల్ల, అంటే మీ యొక్క నాయకత్వ లక్షణాలు, ఈగో ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొన్నిసార్లు ఘర్షణలకు అవకాశం ఉంటుంది కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో, ముఖ్యంగా సంతాన వర్గం యొక్క ఆలోచనలు మీ ఆలోచనలలో సమన్వయపరచకపోవడం బట్టి, అలాగే మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో అక్కడ ఆ యొక్క ఉన్నత స్థాయి అధికారుల యొక్క ఆలోచనలు మీ ఆలోచనలతో సమన్వయపరచకపోవడం బట్టి కూడా కొంత ఘర్షణగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటూ, దాన్ని అధిగమిస్తూ, కోపాన్ని, ఎమోషన్స్ని వీలైనంత వరకు తగ్గించుకుంటూ, మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా సమస్యను మీరు అధిగమించడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకోవాలి. కుంభరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? సోషల్ రిలేషన్స్ అంటే సంఘంలో వ్యక్తులతో ఉండే సంబంధ బాంధవ్యాలు, అలాగే భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం మొదలైన వాటి గురించి ఎక్కువ శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం ఉంది. సంఘంలో ఆ రకమైన వ్యక్తులు, అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక వ్యక్తులు కావచ్చు, పలుకుబడి కలిగిన ఈ రకమైన వ్యక్తుల యొక్క సహకారంతో కూడా కొన్ని పనులు సాధించుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తారు. కృషిశీలతను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. అయినప్పటికీ నిద్రలేమిని అధిగమించాలి. వ్యక్తులతో భేదాభిప్రాయాలు రాకుండా జాగ్రత్త వహించాలి. మీ మాటలలో అధిక ఆత్మవిశ్వాసం కూడా కొన్ని సందర్భాల్లో ఇతరులకి అది వేరే విధంగా ధ్వనించి ఘర్షణకి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆలోచించి 1-2 సార్లు ఆలోచించిన మీదట మాట్లాడి సమస్యలను అధిగమించే దిశగా ప్రయత్నాలు చేయాలి. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది? ముఖ్యంగా మీనరాశి వాళ్ళ విషయంలో మీ యొక్క సంతాన వర్గము పోటీలలో నెగ్గడానికి అధిక శాతం కృషి చేస్తారు. కానీ వారికి ఆ చేసే కృషిలో డిస్ట్రాక్షన్స్ లేకుండా జాగ్రత్త వహించాలి. మీరు మీ ఆరోగ్య విషయం మీద శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకునేందుకు కృషి చేయాలి. ఏదైనా లోన్లు ఉంటే వాటిని కంప్లీట్ చేసేయడానికి ప్రయత్నం చేయాలి. సంతాన వర్గం యొక్క ఆలోచనలతో మీరు ఆలోచనలను సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి, వారిచ్చిన సలహాలని కూడా మీరు ఆలోచనల్లో పెట్టుకోవడానికి కూడా ప్రయత్నాలు చేసి మంచి ఫలితాలు పొందడానికి కూడా ప్రయత్నం చేస్తారు. అలాగే అధిక ఉద్వేగాలని నియంత్రించుకోవడానికి ఒకటి ప్రయత్నం చేయాలి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆలోచనల సమయానికి మీకు అనుకూలంగా సహకరించే పరిస్థితులు కూడా అవకాశం ఉంది. సంతాన వర్గం యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి, అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాల మీద ఆలోచనలు చేయడానికి, చర్చలు చేయడానికి చాలా వరకు అనుకూలమైన సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. మా ఇక 12 రాశుల వారు కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు ప్రతి వారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా మీకు సమయము అన్నీ కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ప్రతిరోజు చెప్పుకునే గోచార ఫలితాలలో వచ్చే స్వల్ప సమస్యల్ని అధిగమించే పరిహారంలాగే ఈరోజు కూడా మీరు తప్పనిసరిగా ఈ యొక్క విఘ్నేశ్వరుడికి సంబంధించిన శ్లోకాలు కానీ, అష్టోత్తరాలు కానీ, అలాగే విఘ్నేశ్వరుడికి సంబంధించిన దేవాలయ సందర్శన చేసుకున్నా కూడా అది చాలా వరకు అనుకూలతలను ఇస్తుంది. ఎప్పుడైనా గోచారి చెదురుతున్న సమస్యల్ని అధిగమించడానికి, ఈ స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి పరిహారాలు పాటించడం బట్టి మానసిక వృద్ధి, నిర్ణయ సామర్థ్యం, ఆధ్యాత్మికంగా అభివృద్ధి మొదలైన వాటికి అనుకూలతలు, దానివల్ల ప్రశాంతత ఏర్పడడానికి ఇవి కొంతవరకు మీకు సహకరిస్తాయని మనం భావించవచ్చు. నమస్కారం. మరి చూశారు కదా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి శుభదినం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.